Welcome to GP English Grammar. This is GP Yadav, School Assistant in English. In the previous video, we knew about use of such that. In the present video, I am going to explain about use of so that, which is very useful for all 10th class, school, college and all learners. Dear friends, ఈ రోజు మనము ఈ వీడియోలో కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సో దట్ గురించి మనము చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. సో దట్ రీజన్ రిజల్ట్ను తెలియజేస్తుంది. దీనిని 10th క్లాసు ఇంగ్లీష్ పేపర్ 1లో అడుగుతారు మరియు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఆల్ కాంపిటేటివ్లో కూడా ఈ సో దట్ను ఫ్రీక్వెంట్గా అడుగుతారు. మరి ఈ సో దట్ను 2 రకాలుగా అడుగుతారు. వాటి గురించి మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. 10th క్లాస్ ఎగ్జామినేషన్లో సో దట్ గురించి ఎలా అడుగుతారంటే, ఎగ్జామినేషన్లో 2 వాక్యాలు ఇస్తారు, వాటిని రెండింటిని సో దట్ ఉపయోగించమని రాయమంటారు. మరి ఇది ఎలా మనం ఆన్సర్ చేయాలనేది ఈ క్రింది పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్. సో దట్ అనేది కంజంక్షను. దిస్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద రిజల్ట్ అకార్డింగ్ టు రీజన్. మరి ఈ సో దట్ను రీజన్ను బేస్ చేసుకొని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి సో దట్ను రీజన్ రిజల్ట్ తెలియజేసే దానికి ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ సెంటెన్సెస్. మరియు కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే రీజన్ రిజల్ట్కు సంబంధించినటువంటి సెంటెన్సెస్ 2 ఉంటాయి. వాటిని రెండింటిని సో దట్ ఉపయోగించి రాయమని ఇస్తారు. మరి సో ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ వెరీ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ అండ్ ఫాలోడ్ బై అడ్జెక్టివ్ అండ్ వర్బ్. ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్లో మొదటి వాక్యంలో వెరీ ప్లేస్లో సో ఉపయోగించాలి. మరి వెరీ తర్వాత అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. అలాగే దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఫుల్ స్టాప్. దట్ను ఫుల్ స్టాప్ ప్లేస్లో ఉపయోగించి రిమైనింగ్ రిజల్ట్గా ఉండేటువంటి సెంటెన్స్ను మనం యాజ్ యూజువల్గా రాస్తాం. మరి ఈ సో దట్ను తెలుసుకునేదానికి మీకు చాలా ఈజీగా అర్థమయ్యే దానికోసం నేను దీన్ని 2 మోడల్గా చేశాను. ఫస్ట్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత సెకండ్ మోడల్కి పోదాం. మోడల్ 1లో కాజ్ అండ్ రీజన్, ఎఫెక్ట్ అండ్ రిజల్ట్. మరి మనకు సో దట్కు సంబంధించి కాజ్ అండ్ రీజన్ కానీ ఎఫెక్ట్ అండ్ రిజల్ట్ కానీ ఈ 2 బేస్ చేసుకుంటాయి. మరి కాజు రీజన్ తెలియజేసేటువంటి స్ట్రక్చర్ ఈజీగా అర్థం దానికోసం మీకు సబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ ప్లస్ సో ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ ప్లస్ రీజన్. అట్లే కాజ్ అండ్ ఎఫెక్ట్కు దట్ టు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ రిజల్ట్. కాబట్టి ఈ స్ట్రక్చర్ను బేస్ చేసుకొని మనము ఈ క్రింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ను చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా చేయాలనేటువంటిది ఈ క్రింది వాక్యాలను మనం గమనించినట్లయితే, కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సో దట్. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చి కింద ఇలా ఒక సెంటెన్స్ ఇస్తారు. రాజు ఈజ్ వెరీ రిచ్ ఫుల్ స్టాప్, హీ కెన్ బై ఏ కార్. హియర్ there are 2 sentences separated by full stop. These 2 sentences can be combined by using so that. మరి ఈ 2 సెంటెన్సెస్ను మనం సో దట్ ఉపయోగించి రాయాలి. మరి ఇక్కడ రాజు ఈజ్ వెరీ రిచ్ ఇది రీజను, హీ కెన్ బై ఏ కార్ ఇది రిజల్ట్. అంటే ఒక వాక్యమేమో రీజన్ తెలియజేస్తుంది, ఇంకొక వాక్యమేమో రిజల్ట్ తెలియజేస్తుంది. మరి రీజన్ తెలియజేసేటువంటి వాక్యం సో దట్ ఉపయోగించి మనం రాయడానికి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఈజ్ వెరీ సూటబుల్ అనమాట. ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకోవాలి రాజు, తర్వాత వర్బ్ ఏముంది ఇక్కడ ఈజు, తర్వాత ఈ వెరీ ప్లేస్లో మనం సో ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ రిచ్ అనేటువంటిది అడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ అయినా ఉండొచ్చు అడ్వర్బ్ అయినా ఉండొచ్చు. కాబట్టి అడ్జెక్టివ్ని తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సో ప్లస్ అడ్జెక్టివ్. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ ది రీజన్. ఈ విధంగా మనం ఆర్డర్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత మనం దట్ ఉపయోగించి తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం రాయొచ్చు. కాబట్టి మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే రాజు ఈజ్ వెరీ రిచ్, రాజు చాలా సంపన్నుడు. హీ కెన్ బై ఏ కార్, అతను కారు కొనగలడు. రాజు సంపన్నుడు అయినందువల్ల కారు కొనగలడు అంటే ఈ కారణంగా, అంటే దిస్ ఈజ్ ద రీజన్, దిస్ ఈజ్ ద రిజల్ట్. మరి ఆన్సర్ మనం ఒకసారి గమనించినట్లయితే రాజు ఈజ్ సో రిచ్, రాజు చాలా ధనవంతుడు, దట్ హీ కెన్ బై ఏ కార్ అందువల్ల అతను కారు కొనగలడు అనేటువంటి అర్థం ఇందులో వస్తుంది.
ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాలి. ఓకే, లెట్ us అబ్జర్వ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సీత వర్క్డ్ హార్డ్, షీ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా 2 వాక్యాలు ఇచ్చాడు. సీత వర్క్డ్ హార్డ్ అనేటువంటిది రీజను, షీ పాస్డ్ ద ఎగ్జామ్ అనేటువంటిది రిజల్ట్. ఇక్కడ హార్డ్ అనేటువంటి అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఉండొచ్చు, అడ్వర్బ్ ఉండొచ్చు. మరి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే సీత వర్క్డ్ సో హార్డ్ దట్ షీ పాస్డ్ ద ఎగ్జామ్. సీత చాలా కష్టపడినందువల్ల పాస్ అయింది అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ కారణంగా ఈ రిజల్ట్ వచ్చిందనేటువంటి విధానాన్ని మనం సో దట్ ఉపయోగించి రాయాలి. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఫస్ట్ వాక్యంలో అయితే వెరీ ఉండింది కదా, వెరీ ప్లేస్లో మనం సో రాసాము, మరి ఇక్కడ వెరీ లేదు కదా అని. కానీ మనకు స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ సో ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్, అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఉండాలి. మరి సీత వర్క్డ్ సో ఇక్కడ అడ్వర్బ్ ఉంది కాబట్టి హార్డ్, అంటే వర్బు తర్వాత కానీ అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ముందు కానీ మనము సో ఉపయోగించాలి ఒకవేళ వెరీ లేనప్పుడు. సీత వర్క్డ్ సో హార్డ్ దట్ హీ పాస్డ్ ద ఎగ్జామ్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్ us అబ్జర్వ్ ది థర్డ్ ఎగ్జాంపుల్. సీత ఈజ్ వెరీ టైర్డ్, షీ కెనాట్ వాక్ ఎనీ ఫర్దర్. సీత ఈజ్ సో టైర్డ్ దట్ షీ కెనాట్ వాక్ ఎనీ ఫర్దర్. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ వీక్, హీ కెనాట్ వాక్. ఇక్కడ కూడా మనకు 2 సెంటెన్సెస్ ఇచ్చారు కాబట్టి దీన్ని సో దట్ ఉపయోగించి రాయమంటే మనం మొదటి వాక్యం రెండో వాక్యం 2 సెంటెన్సెస్ చూసాము. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన సన్నివేశం ఏంటంటే సెకండ్ సెంటెన్స్ను మనం ఏమీ మార్చము. సెకండ్ సెంటెన్స్ కెనాట్ బి చేంజ్డ్. తర్వాత పులి స్టాప్ కాడ దట్టు ఉంచుతాము, సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మనం ఫస్ట్ సెంటెన్స్ మీదనే ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ వెరీ ఉంది కాబట్టి మనం వెరీ దగ్గర సో ఉంచాం. ఒకవేళ వెరీ లేకుండా ఉంటే వర్బ్ తర్వాత మనము సో ఉంచాలి. అప్పుడు ఇక్కడ అడ్వర్బ్ అయినా ఉంటుంది, అడ్జెక్టివ్ అయినా ఉంటుంది. కాబట్టి మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ వీక్, హీ కెనాట్ వాక్. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. Observe the another example. Raju is very young, he cannot go to school. Raju is very young, he cannot go to school. రాజు చాలా యంగ్ కాబట్టి స్కూల్కి వెళ్ళలేడు. కాబట్టి ఇక్కడ ఎందుకు స్కూల్కి వెళ్ళలేడు అనుకుంటే మనం చాలా యంగ్, దిస్ ఇస్ ద రీజన్. కాబట్టి ఈ కారణం చేత ఈ పని చేయలేడనే అర్థం వస్తుంది. మరి వీటి రెండింటిని సో దట్ ఉపయోగించి రాయమంటే మనకు రాజు ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ గో టు స్కూల్. రాజు చాలా యంగ్ అయినందువల్ల అతను స్కూల్కి వెళ్ళలేడు అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే మనము 6th ఎగ్జాంపుల్ గమనించినట్లయితే రవి ఈజ్ వెరీ యంగ్, హీ కెనాట్ గెట్ గుడ్ మార్క్స్. రవి ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ గుడ్ మార్క్స్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్ us అబ్జర్వ్ ది మోడల్ 2. మరి ఈ సో దట్ను మోడల్ 2లో ఎలా అడుగుతారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలేను. మరి ఈ పాయింట్స్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పాయింట్స్ టు రిమెంబర్. ఈ సెకండ్ మోడల్ కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టు, TOO2 బదులు సో ఉపయోగించాలి ఈ మోడల్లో. దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ TO2. TO2 ప్లేస్లో దట్ను ఉపయోగించాలి. ఇంతకుముందు అయితే పులి స్టాప్ కార్డ్ ఉపయోగించే వాళ్ళం, ఇప్పుడు మనము TO2 దగ్గర వాడాలి. ఇఫ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, cannot is used after the subject. If the second sentence is in past tense, could not is used after the subject. So these are the very important before answering the question. Let us observe in the given examples. మరి ఎగ్జామినేషన్లో మనకి ఎలా అడుగుతారు, మనం ఎలా చేయాలి అనేటువంటి దానికి ఈ క్రింది ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సో దట్. ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చి క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారు. సీత ఈజ్ టూ వీక్ టు వాక్. ఇంతకుముందు మనం గమనించిన దానికి దీనికి కొద్దిగా లిటిల్ డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ మోడల్లో వెరీ ఉండేది, ఇక్కడ పులి స్టాప్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ TO2 ఉంది, ఇక్కడ TO2 ఉంది. అయినా మరి దీన్ని మనం ఎలా చేయాలనేది చూద్దాం. మరి సీత ఈజ్ సో వీక్ అన్నాం. ఇక్కడ మనం ఈ పాయింట్ని గమనించినట్లయితే సోను 2 ప్లేస్లో మనం ఉపయోగించాలి. ఈ TOO2 బదులు సోను ఉపయోగించాలి. సీ ఈజ్ సో వీక్. ఇక్కడ కూడా అడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ వస్తుంది
కాదంటే మనకు డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వెరీ ఉంటుంది, లేదంటే వెరీ ఉండదు. కానీ ఇక్కడ TOO2 ఉంటుంది. ఈ TOO2ను రిమూవ్ చేసి దాని ప్లేస్లో మనము సోను ఉపయోగించాలి. కాబట్టి షీ ఈజ్ సో వీక్. ఇక్కడ ఈ 2ను రిమూవ్ చేసి దట్టను ఉపయోగించాలి. ఇక్కడ మొదటి వాక్యంలో సబ్జెక్టు షీ కనుకైతే ఇక్కడ షీ వస్తుంది. ఇక్కడ దే ఉంటే ఇక్కడ దే ఉంటుంది. ఇక్కడ రాజు ఉంటే ఇక్కడ రాజు ఉంటుంది. ఇక్కడ రాణి ఉంటే ఇక్కడ రాణి ఉంటుంది. అంటే మొదటి వాక్యము ఏ సబ్జెక్టుతో ప్రారంభమైతే ఈ 2ను రిమూవ్ చేసిన తర్వాత దట్ట ఉపయోగించి దట్ట తర్వాత అదే సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ కెనాట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మొదటి వాక్యము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటే ఇక్కడ కెనాట్ వస్తుంది. అంటే ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఇక్కడ కెనాట్ వస్తుంది. కాబట్టి షీ కెనాట్ వాక్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సీత ఈజ్ టూ వీక్ టు వాక్ అంటే సీత నడవలేనంత బలహీనంగా ఉంది అని దీని అర్థం. కాబట్టి మనం ఆన్సర్ ఏంటంటే షీ ఈజ్ సో వీక్ దట్ షీ కెనాట్ వాక్. సీత చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఆమె నడవలేదని ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీనింగ్ కెనాట్ బి చేంజ్డ్ బట్ ద మెథడ్ ఈజ్ చేంజ్డ్. ఇక్కడ ప్రాసెస్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ మీనింగ్ మాత్రం చేంజ్ కాదు. లెట్ అస్ అబ్జర్వ్ ద సెకండ్ సెంటెన్స్ ఇన్ డీటెయిల్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ పూర్ టు బై ఏ రేడియో. ఓల్డ్ మ్యాను చాలా పేదవాడు కాబట్టి రేడియో కొనలేడు అని వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము ద ఓల్డ్ మ్యాన్ వాస్ ఈ 2ను రిమూవ్ చేసి సో పూర్ దట్. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ కాబట్టి హీ వస్తుంది. హీ ఇక్కడ వాక్యము పాస్ట్ టెన్స్లో ఉంది. వాజ్ కానీ వర్ కానీ ఉంటే పాస్ట్ టెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనము కుడ్ నాట్ వస్తుంది. ఇంతకుముందు కెనాట్ ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు కుడ్ నాట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి. హీ కుడ్ నాట్ బై ఏ రేడియో అని వస్తుంది అన్నమాట. ఈ విధంగా ది రైట్ ఆన్సర్ ఈజ్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ బై ఏ టీవీ అని వస్తుంది, లేదా రేడియో అని వస్తుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే హీ ఈజ్ టూ కైండ్ టు పనిష్ హిస్ సన్. కాబట్టి ఇక్కడ కూడా హీ ఈజ్ సో కైండ్ దట్ he cannot punish his son. Let us observe the fourth example. She is too fat to walk fast. ఆమె నడిచేదానికి చాలా బరువుగా ఉంది, ఫ్యాట్గా ఉంది అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే షీ ఈజ్ సో ఫ్యాట్ దట్ షీ కెనాట్ వాక్. కాబట్టి ఈ 2 ప్లేస్లో మనము సో ఉపయోగించాం. ఈ 2ను రిమూవ్ చేసి దట్ వాడాం. ఇక్కడ షీ కాబట్టి షీ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి కెనాట్ ఉపయోగించాం. కాబట్టి ఇది కూడా చాలా పెద్ద కష్టమైనది ఏం కాదు, కానీ బై ప్రాక్టీస్ మీద మీకు పర్ఫెక్షన్ వస్తుంది. అబ్జర్వ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ టూ పూర్ టు బిల్డ్ ఏ హౌస్. హీ ఈజ్ సో పూర్ దట్ హీ కెనాట్ బిల్డ్ ఏ హౌస్. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మరి ఈ వర్క్షీట్ను కూడా మనం గమనిద్దాం. ఈ వర్క్షీటు 10th క్లాస్లో గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను సేకరించి ఈ వర్క్షీట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులకు ఈ విధంగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్ను మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు దీంట్లో 1 మార్కు ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. మరి ఈ వర్క్షీట్ను ఒకసారి గమనిద్దాం. కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సో దట్. ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఇస్తారు. కింద ఒక సెంటెన్స్ ఇస్తారు. మిస్టర్ ఏబుల్ మేరీ వెదర్ వాజ్ టూ వీక్ టు వాక్. ఈ విధంగా ఇచ్చి మనకు సో దట్ను ఉపయోగించి రాయమంటాడు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 2తో ఉంది కాబట్టి దిస్ బిలాంగ్స్ టు సెకండ్ మోడల్. మనకు కొద్దిగా స్ట్రైక్ అవ్వాలి. ఎందుకు ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ అని నేను వివరించడం జరిగిందంటే విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇలా నేర్చుకుంటే వెంటనే మీకు TOO2 వస్తాయి. ఈ 2 ప్లేస్లో మీరు ఏం చేయాలి, సో ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. మిస్టర్ ఏబుల్ మెర్రీ వెదర్ వాజ్ సో వీక్. ఈ 2ను రిమూవ్ చేసి ఏం చేయాలి, దట్. ఇక్కడ మిస్టర్ ఏబుల్ మెర్రీ వెదర్ అనేటువంటి జంటు కాబట్టి హీ. ఇక్కడ ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కుడ్ నాట్ వాక్. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మిస్టర్ ఏబుల్ మెర్రీ వెదర్ వాజ్ సో వీక్ దట్ హీ కుడ్ నాట్ వాక్.
మిస్టర్ ఏబుల్ మెర్రీవెదరు నడవలేనంత బలహీనంగా ఉండినాడు అనే అర్థం వస్తుంది. లెట్ us అబ్జర్వ్ ది సెకండ్ ఎగ్జాంపుల్. ఫాదర్ వాజ్ టూ ఓల్డ్ టు ట్రావెల్ అలోన్. ఫాదర్ వాజ్ సో ఓల్డ్ దట్ హీ కుడ్ నాట్ ట్రావెల్ అలోన్. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కుడ్ నాట్ వచ్చింది. ఫాదర్ కాబట్టి ఇక్కడ హీ అని వస్తుంది. నెక్స్ట్ అబ్జర్వ్ ది థర్డ్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ టూ యంగ్ టు మ్యారీ. షీ ఈజ్ సో యంగ్ దట్ షీ కెనాట్ మ్యారీ. ఈ విధంగా టూ ఇచ్చినప్పుడు మనకు వస్తుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్ గమనించండి. హీ ఈజ్ వెరీ యంగ్ హీ కెనాట్ టు డూ ఇట్. హీ వెరీ ప్లేస్లో మనకు సో. హీ ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ టు డూ ఇట్. ఇక్కడ మొదటి వాక్యంలో వెరీ ఉండి పుల్ స్టాప్ తర్వాత హీ కెనాట్ కానీ షీ కెనాట్ కానీ దే కెనాట్ కానీ ఏదైనా సబ్జెక్ట్ తర్వాత కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ ఉంటే సెకండ్ సెంటెన్స్ను మనం ఏం చేంజ్ చేయకుండా పుల్ స్టాప్ ప్లేస్లో దట్ ఉపయోగిస్తాం. ఇక్కడ వెరీ ప్లేస్లో సో ఉపయోగిస్తాం. అప్పుడు ఇది రీజన్ తెలియజేస్తుంది, ఇది రిజల్ట్ను తెలియజేస్తుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే హీ ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ టు డూ ఇట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ టూ వీక్ టు వాక్. She is so weak that she cannot walk. Next example. The problem is too difficult for him to solve it. The problem is so difficult for him that he cannot solve it. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది మనం ఇంతకుముందు గమనించినట్లయితే పర్సన్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఇది పర్సన్ కాదు కాబట్టి ద ప్రాబ్లమ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ హిమ్ అని వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ద ప్రాబ్లమ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ హిమ్, ఇక్కడ హిమ్ ఉంది కాబట్టి దట్ తర్వాత ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి హీ కెనాట్ సాల్వ్ ఇట్ అని రాయాలి. ఇక్కడ ఒకవేళ అజ్ ఉంటే వీ కెనాట్, మీ ఉంటే ఐ కెనాట్, హర్ ఉంటే షీ కెనాట్, దెమ్ ఉంటే దే కెనాట్ అని మనం రాయాలి. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ సో డిఫికల్ట్ దట్ హీ కెనాట్ సాల్వ్ ఇట్. అతను సాల్వ్ చేయలేనంత కష్టంగా ఈ సమస్య ఈ ప్రాబ్లము ఉంది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. రవి ఈజ్ వెరీ స్టౌట్ హీ కెనాట్ క్లైంబ్ ద ట్రీ. ఇది మామూలే, ఇక్కడ వెరీ ఉంది. సెకండ్ సెంటెన్స్ మనం ఏం చేంజ్ చేయం, పుల్ స్టాప్ కాడ దట్ పెడతాం. దిస్ బిలాంగ్స్ టు ఫస్ట్ మోడల్ అనమాట. రైట్ ఆన్సర్ ఏంటంటే రవి ఈజ్ సో స్టౌట్ దట్ హీ కెనాట్ క్లైంబ్ ద ట్రీ. లెట్ us అబ్జర్వ్ ద అనదర్ ఎగ్జాంపుల్. The box is very heavy, I cannot lift it. The box is so heavy that I cannot lift it. Ninth one. Ramya is too short to touch the ceiling. ఇక్కడ మనం రమ్య ఈజ్ ఈ టూ ప్లేస్లో సో షార్ట్ ఈ టూని రిమూవ్ చేసేసి దట్, ఇక్కడ రమ్య కాబట్టి షీ, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్, షీ కెనాట్ టచ్ ద సీలింగ్. రైట్ ఆన్సర్ ఈజ్ రమ్య ఈజ్ so short that she cannot touch the ceiling. Observe the final sentence. She is very rich, she can buy a scooty. She is so rich that she can buy a scooty. Okay friends, this is the way to understand the first model and second model for very easy to answer in the examinations. This is also very useful for 10th class. You should share all 10th class students, which is very helpful for 10th class students. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.